హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎప్పటి నుంచో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది రికార్డ్ చేయడం కూడా మనసు ఒప్పుకోలేదు చాలా రోజుల నుంచి. ఎందుకంటే ఈ కేరళ స్టోరీ మూవీ నేను థియేటర్‌లో ఉన్నప్పుడే చూసాననమాట. బట్ ఇప్పటిదాకా మాట్లాడడానికి నాకు మనసు ఒప్పుకోలేదు అసల. ఇంక ఫైనల్లీ పెట్టాలి కాబట్టి పెడుతున్నా. చూసాను కాబట్టి. అండ్ ఇది రివ్యూ వీడియో అయితే కాదు. మీరు రివ్యూ కోసం వచ్చుంటే గనక ఎళ్ళిపోవచ్చు. జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ వీడియో మాత్రమే. ఇలాంటి మూవీస్‌కి రివ్యూస్ పెట్టడం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తది నాకు. ఇట్స్ లైక్ ప్రొపగండా మూవీ అయినా అవ్వచ్చు. లేదా ఫిక్షన్ వర్క్ అన్నా అవ్వచ్చు. ఏదైనా సరే గాని వీకెండ్ తీశారు. అందులో కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని కొన్ని రివ్యూ చేయలేము. రేటింగ్ లెవెల్ ఏమో జడ్జ్ చేయలేము. సో, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తా. ఓకే. ఇంత లేట్ ఎందుకయింది? ఇప్పుడెందుకు పెడుతున్నా అని చెప్పేసి. ఈ మూవీ నేను థియేటర్‌లో ఉన్నప్పుడు చూసాను. అది కూడా బలవంతంగా చూడాల్సొచ్చింది. ఎందుకంటే నేను ఎలాంటి మూవీస్‌కి చాలా దూరంగా ఉంటా. అమ్మాయిల మీద రేప్ కల్చరు అండ్ ఆ రేప్స్‌ని చూపించే విధానం, ఎలాంటి టార్చర్ పెట్టే మూవ్‌మెంట్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తే నేను తట్టుకోలేననమాట. ఆ ట్రామాకి గురైపోతాను. ఎక్కడికి వెళ్ళినా సరే అవే గుర్తొస్తూ ఉంటాయి. సో, అందుకే నేను ఎక్కువ దూరంగా ఉంటాను ఇలాంటి వాటిలకి. రీసెంట్‌గా వచ్చిన 'గుణశేఖర్' గారిది 'యుఫోరియా' కూడా నేను ఇంకా చూడలేదు భయ్యా. చూడను కూడా ఇప్పటికి. సో, అలా అన్నమాట. సో, అలాగే ఇది కూడా చూడకూడదనుకున్నా. బట్ మా రూమ్‌మేట్ ఫ్రెండ్ ఫోర్స్ చేసాడు. మామూలుగా కాదు. ఐ థింక్ ఒక 3 డేస్ కంటిన్యూ‌గా అడిగినట్టున్నాడు. వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం అని చెప్పేసి. పైగా ఓకే. ఉండవు రేపులు లాంటివి ఏమి ఉండవు కానీ నార్మల్‌గా ఏమన్నా టార్చర్ ఉంటాయేమో అని చెప్పేసి. సర్లే ఇంక ఇన్ని సార్లు అడుగుతున్నాడు కదా అని చెప్పి వెళ్లి బలవంతంగా కూర్చున్నా భయ్యా. చాలా బలవంతంగా కూర్చున్నా. వాడు ఇబ్బంది పెట్టడం వల్ల. బట్ నేను ఏదైతే ఉండకూడదనుకున్నానో అదే ఉంటుంది. అది కూడా చాలా ఘోరంగా ఉంటుంది. చాలా ఎక్కువ సేపు చూపిస్తూ ఉంటారు. దెబ్బకి నాకు ఇంకా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంటే మూవీ బాలేదని నేను చెప్పట్లేదు. చెప్తున్నా కదా! నాకు ఆ ట్రామా అన్నది నేను తట్టుకోలేను. సో, ఆ రేప్ కల్చర్ ముస్లిమ్స్‌లో అదంతా జరిగిందంతా చూపించాక నాకు లిటరల్లీ మైండ్ దొబ్బేసింది. అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందిరా అన్న ఊహకెళ్ళిపోయి నేను ఊహించుకోవడం స్టార్ట్ చేశా. ఆ ట్రామా ఎలా అనుభవించింది ఆ అమ్మాయి అసల నిజంగా జరిగింది ఇది. అంటే వాళ్ళు చూపించిన విధానం హెవీగా ఉండొచ్చు. ప్రొపగండా టైప్ అయ్యుండొచ్చు. బట్ ఇలా ఒక అమ్మాయి జీవితం జరిగిందన్నది మాత్రం నిజం గదా! సో, దానికి ఇంకా బాగా ఎఫెక్ట్ పడిపోయిందనమాట నా మీద. సో, దానివల్ల నేనప్పుడు మాట్లాడలేకపోయా. మర్చిపోవడానికే ట్రై చేశాను. ఆ రోజు నైట్ నిద్ర కూడా పట్టలేదు భయ్యా నాకు. మా వోడు నేను థియేటర్ నుంచి రూమ్‌కొస్తూ కూడా నేను అదే డిస్కషన్స్ చేస్తూ ఉన్నా నేను. అరే! ఒక అమ్మాయి లైఫు ఊరికనే ఎవరినన్నా నమ్మేస్తే ఎంత ఘోరంగా ఉంటుందా? ఊరికనని కాదు. ఒక అబ్బాయిని ఎలా నమ్ముతారు ఇప్పుడు అమ్మాయి అన్నాక? వాళ్ళు అబ్బాయి చూపించే కలర్స్‌ని బట్టే కదా నమ్ముతారు అమ్మాయిలు కూడా. బట్ వాడు నటిస్తున్నాడా? వాడు నిజంగా జెన్యూన్‌గా ఉన్నాడా లేదా? వాడిని నమ్మేసి ఇంత గుడ్డిగా మోసపోయి ఇంత దారుణమైన ట్రామాకి వాడు బలిచ్చేస్తే అరె! అమ్మాయిల పరిస్థితి ఏంట్రా నిజ జీవితంలో ఎలాగరా అమ్మాయిలు నమ్ముతున్నారు అబ్బాయిని అన్న ఫీల్ అయితే వచ్చేసింది భయ్యా. అంటే అందరూ అలా ఉంటారని అనట్లేదు. బట్ ఇలాంటివి చూసినప్పుడు అమ్మాయికి ఒక చిన్న థాట్ వస్తది కదా! అరె! చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని చెప్పేసి. దాన్ని వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ జేస్తారన్న ఐడియాస్ అన్నీ కూడా నా మైండ్‌లో రన్ అవుతూ ఉండేయన్నమాట. సో, నాకది చాలా ట్రామా గురి చేసింది. అండ్ ఈవెన్ సారీ టు సే థిస్ బట్ మెట్రో ట్రావెల్ చేస్తున్నప్పుడు, నేను వస్తున్నప్పుడు ఆ ముస్లిమ్స్ గుర్ఖాస్ చూసినప్పుడు గాని, ఏదైనా దానికి సిమిలర్‌గా ఉన్న ఈవెంట్స్ ఏం చూసినా సరే గాని, నా మైండ్‌లో అది రన్ అయిపోయేది. ఏ మర్చిపోవాలి, మర్చిపోవాలి, మర్చిపోవాలి. ఇదే ట్రామా. 1 మంత్ అయిందా మూవీ వచ్చి ఐ థింక్. 1 మంత్ నుంచి ఇదే. స్టిల్ ఇంకా అప్పుడప్పుడు సడెన్‌గా ఏదోటి ఆలోచిస్తూ మూవీస్ గురించి బ్లైండ్ ఔట్ అయిపోయినప్పుడు సడెన్‌గా ఇది ఎంటర్ అవుద్దనమాట. ఈ మూవీలో సీన్స్ ఎంటర్ అవుతాయి. వద్ వదిలేద్దాం. మర్చిపోవాలి. ఇంకా మర్చిపోవాలి. సో, ఆ ట్రామా అన్న దాని నుంచి నేను బయటపడడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియో కూడా రోజు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం గానీ, ఎందుకు అనిపిస్తుంది. బట్ పెడదాం ఇంక వీడియో పెట్టి తీరాలి అని చెప్పేసి పెడుతున్నా ఇది. సో, అందుకే ఇలాంటి మూవీస్ నేను చూడను. ఫ్యూచర్‌లో కూడా ఏమన్నా వచ్చినా సరే గాని నేను చూడను. మీరు నన్ను చూడండి అని చెప్పేసి ఇబ్బంది పెట్టొద్దు. అడగొద్దు కూడా. నేనేదో రివ్యూస్ అని పెడుతున్నానంటే అది రీచ్ రావాలి కాబట్టి రివ్యూస్ అన్న వర్డ్ యూజ్ చేస్తాను. నేనేమి పర్టిక్యులర్‌లీ ఒక క్రిటిక్‌నేం కాదు. నేనేం ప్రొఫెషనల్ రివ్యూవర్‌ని కూడా కాదు. మీరెలా ఆడియన్స్‌గా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారో నేను అలాగే ఆడియన్‌గా ఎంజాయ్ చేస్తున్నా. ఆ ఎంజాయ్‌మెంట్‌ని, ఆ ఒపీనియన్‌ని మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. సో, నేను అన్ని మూవీస్‌కి రివ్యూస్ ఇవ్వను నేను. కొన్ని మూవీస్ గురించి మాట్లాడలేను. కొన్ని మూవీస్ గురించి రివ్యూ అన్న పదాన్ని వాడలేను. ఇలాంటి మూవీస్‌కి. సో, అందుకే ఎక్స్‌పీరియన్స్ అని పెట్టా. ఇలాంటి ట్రామా ఎక్స్‌పీరియన్స్‌లు నాకు చాలా ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే 'హృతిక్ రోషన్' గారిది 'బలం' మూవీ ఉంటుంది కదా! యామి గౌతమ్ గారిది. అక్కడి నుంచి మొదలైంది భయ్యా. ఈ మూవీకి కనీసం నేను కొంచెం మెచ్యూర్ అయ్యాను గాబట్టి, కొంచెం ఆ మైండ్ కంట్రోల్‌లో పెట్టుకుంటున్నా గాబట్టి, కొంచెం టైం పట్టినా ఓకే. మూవీ చూసుకుంటూ వచ్చా. బట్ ఆ మూవీకి అలా కాదు. ఆ 'బలం' మూవీకి 'కబిల', 'బలమో' సంథింగ్ తెలుగు డబ్బింగ్‌లో 'బలం' అనుకుంటా. ఆ మూవీకి నేను పడ్డ ట్రామాకి 1 మంత్ ఏ మూవీ చూడలేదు. ఏ మూవీ చూడలేదు. 1 మంత్ పాటే ఇంక నేను మూవీస్ జోలికే వెళ్ళలేదు. అంత ట్రామా గురి చేసింది. సో, ఎలాంటి మూవీస్‌కి నేను దూరంగా ఉంటాను. చాలా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట నాకు ఇలాంటి మూవీస్ అన్నవి. ఈ మూవీ బాగుందా? లేదా? అన్నది మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇదొక సెన్సిటివ్ టాపిక్. హిందూ అమ్మాయిల మీద జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌ని అదే రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌ని చాలా సెన్సిటివ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. ఇది లైక్ మీకు కమర్షియల్ మూవీ కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ తీసింది కూడా కాదు.
ఒక సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ టైపు అండ్ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తీసిన మెసేజ్ కాబట్టి ఇలాంటి వాటికి రివ్యూ చెప్పలేం. బాగుందని చెప్పలేం, బాలేదని చెప్పలేం. మీరు ఆ విషయాలు తెలుసుకుందాం అనుకుంటే వెళ్ళండి, చూడండి. అంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చింది కాబట్టి, ఓటీటీలో ఉంది కాబట్టి ట్రై చేయండి. బట్ నాలా ట్రామాకు గురయ్యే పీపుల్, ఈ అమ్మాయిల విషయంలో, రేప్స్ విషయంలో కొంచెం సెన్సిటివ్ మైండ్ అయితే మాత్రం దూరంగా ఉన్నాడు భయ్యా. తెలుసు కదా ఎలా ఉంటుందో. సో, ఆ ట్రామా నుంచి బయటపడడానికి నాకింత టైం పట్టిందనమాట. ఇంకా స్టిల్ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది బ్లాక్ ఔట్ అయిపోయినప్పుడు. ఇంకేం చేస్తాం, చూసేసాం కాబట్టి ఇంకేం చేయలేం. ఫ్యూచర్‌లో ఇంకొన్ని ఆటిలకి దూరంగా ఉంటానంతే, వచ్చే ఆటిలకి. ఈసారి ఫోర్స్ చేసినా వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను నేను. థియేటర్‌లో నా ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి మీరసల. ఆ రేప్ సీన్స్ వస్తున్నప్పుడు ఓడియమ్మ కళ్ళు మూసుకోవాలి అర్థం కాదు, ఎటు పరిగెట్టాలో అర్థం కాదు. ఇంకా లాస్ట్‌లో క్లైమాక్స్ వల్ల కొంచెం నేను ట్రామా తగ్గింది నాకు. అంటే లాస్ట్‌లో క్లైమాక్స్ కొంచెం సర్వ్ చేస్తారన్నమాట. ఆ అమ్మాయికి ఏదైతే ఎంత ట్రామాకి గురైందో, ఆ అమ్మాయి ద్వారా కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి. దానివల్ల కొంచెం రిలీఫ్ అయ్యా నేను. యాక్చువల్లీ రిలీఫ్ వచ్చేదింది. సో, కొంచెం యాక్చువల్‌గా రిలీఫ్ వచ్చింది. అది గనక లేకపోయి ఉంటే మొత్తానికి నేను షెడ్‌కెళ్ళిపోదునన్నమాట. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీ విషయంలో. మీరు ఈ మూవీ చూసారా లేదా? మీకెలా అనిపించింది ఈ మూవీ? అంటే మీరెలా ట్రీట్ చేస్తారు ఇలాంటి మూవీస్‌ని? ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌లో ట్రీట్ చేస్తారా? లేక నాలాగా ఏమన్నా ట్రీట్ చేస్తారా? అండ్ ఎలాంటి మూవీస్ చూస్తే మీకు ట్రామా నిజంగా వస్తదా? ఎవరన్నా ఉన్నారా నాలాగా ఎవరన్నా? మీ కామెంట్స్ పెట్టండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.